यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకందరికీ కూడా పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. అనేక రకాలైనటువంటి పౌరాణిక అంశాలతో కూడుకున్నటువంటి నిబిడీకృతమైన అంశాల వివరణ ఈ పురాణ రహస్యాల కార్యక్రమం ద్వారా అందరికీ అందుతూ ఉంటుంది. చీకటి నుంచి వెలుగు వైపు ప్రయాణం ఈ కార్యక్రమం ద్వారా మనమందరం చేకూర్చుకునే సత్యం. ఈ కార్యక్రమంలో మనము వరుసలో భాగంగా ధ్యానము అనే అంశం మీదకి దృష్టి కేంద్రీకరిద్దాం. ఈ పదం చాలా ఎక్కువగా వింటూ ఉండేటటువంటిది. మనం ధ్యాన భావన, మనము పూజ, వస్తు సంబంధమైనటువంటి వ్యవహారంతో కూడుకున్నటువంటిది, స్తుతి, స్తోత్రము అనేటటువంటిది ఆలోచనలతో, అనేక రకాలైనటువంటి ఊహలతో కూడుకున్నటువంటిది. జపము మనస్సును నియంత్రించేటటువంటిది, మనస్సు లోపల ఉండే వేర్వేరు భావాలను మల్టిపుల్ నుంచి సింగిల్గా మార్చేటటువంటిది. అయితే ధ్యానము ఆ ఒక్క ఆలోచన కూడా లేకుండా చేసే ప్రయత్నం వైపు వెళ్ళేటటువంటిది. మనస్సు యొక్క ప్రయాణమే ధ్యానము, ధీ యొక్క యానమే ధ్యానము అనే భావన కూడా ఒకటి ఉంది మనకు. ఈ మనస్సు యొక్క ప్రయాణం గురించి మనకందరికీ తెలిసినటువంటిదే. ఉన్నటువంటి కర్మల ప్రకారంగా, కర్మ సిద్ధాంతం ప్రకారంగా మనకు అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ కర్మలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలంటే మనిషి ఏకీకృతం కావాలి. మనసు లేకుండా గనకైతే వ్యక్తి శక్తివంతుడు. నిద్రపోయినప్పుడు మనం అందరం కూడా మనసు ఉన్నవాళ్ళమా? లేము. పురుషుడా స్త్రీనా తెలియదు. ఏ ఉద్యోగం, ఏ వృత్తి, నిండారరాజు నిద్రించి నిద్రయ్యోనొకటే, అండనే బంటు నిద్ర అదియోనొకటే. ఆ భావన మనకు తెలిసిందే కదా. అందుకని ఆ పూర్తిగా నిద్రపోయిన సందర్భాల లోపల వ్యక్తికి ఎవరు ఏమిటి అనే విషయం తెలియకుండా మళ్ళీ ఈ శరీరంతో ఎప్పుడైతే మమేకం అవుతున్నామో నిద్రలేస్తూనే మనకుండే మనసు పనిచేసి మన శక్తి అంతా దాంతో వెళ్ళిపోతుంది. చిత్తం వల్ల మనసు ఏర్పడుతూ ఉంటుంది అధికంగా. ఆ మనసు అనేక రకాలుగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనల వల్ల మనిషి బలహీనపడుతూ ఉంటుంటాడు. అందుకని ఆలోచనలు తగ్గాలి. ఆలోచనలు తగ్గడానికి మరొక సాధనం మనకేంటంటే, అనేక రకాల ఆలోచనలను ఏకీకృతం చేస్తూ ఒక ఆలోచనతోనైనా కనీసం కలిసి ఉండటానికి కోసం బాగా ప్రాక్టీస్ చేసేటటువంటిది జపం అయితే, ఈ ఒక్క ఆలోచన కూడా లేకుండా ఉండే ప్రయత్నం వైపు కొనసాగేటటువంటిది ధ్యానము అవుతుంది. ఆలోచన రహిత స్థితికి వెళ్ళటానికి కోసం చేసే ప్రయత్నమే ధ్యానం. ధ్యానంలో ఉన్నాము అంటే ఆలోచన రహిత ప్రయత్నము అంటే నిద్రించినప్పుడు ఏ విధంగానే ఉన్నామో మెలకువతో ఉండి కూడా నేను ఈ భావన పొందుతూ, నేను ఒక శక్తినే కానీ అనవసరంగా ఇటువంటి వ్యవహారాలు ఇవి నాకు సంబంధం లేనివి, ఈ దేహంతో మమేకమైనప్పుడే ఇవన్నీ వస్తున్నాయి తప్ప ఈ దేహంతో మమేకం నేను లేను, ఈ సృష్టితోని నేను మమేకమై ఉన్నాను అనే భావన వైపు ప్రయాణం చేస్తూ సృష్టిగా తాను మారిపోవటం, శక్తిగా తాను మారిపోవటం, ఈ భావన వైపు ప్రయాణం. ఈ ప్రయాణానికి మనకు నిజానికి ఏం కావాలంటే ఏమీ ఉండకూడదు. జపం చేయడానికైనా కానీ ఒక మంత్రం అనేది ఒక టూల్గా ఏర్పడుతుంటుంది. కానీ ఈ జపమును మరింత సడలించి నెమ్మదిగా మార్చి అక్షరాలు విడిపోతూ ఒక ప్రయత్నం గట్టిగా కనుక చేసుకుంటూ పోయేటట్టయితే నెమ్మదిగా మన మనస్సు అనేటటువంటిది విచలితమైపోతుంది, మనస్సు లేకుండా పోతుంది. దీనికి మరొక మార్గంగా మనకు శ్వాసను గమనిస్తూ ఉండేటట్టయితే చేసేది ధ్యానము అంటారు. లేదా అక్షరక్రమాన్ని వదిలిపెట్టేసి మరొక గొప్పనైనటువంటి వెలుగుతోని, చైతన్యముతోని మీ మనస్సును కేంద్రీకరించి దాన్ని దర్శిస్తూ కూర్చోవటం కూడా ఒక రకమైన ధ్యానము అంటారు. ధ్యాన భావనలో జరిగేదేమిటి అనుకుంటున్నప్పుడు కనెక్టివిటీ అంటాం. దీన్ని కలిసి ఉండే స్థితి అంటారు. ఈ కనెక్టివిటీ వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు చాలా ఉంటాయి. మనం ఈ రోజుల లోపల సెల్ ఫోన్లు ఉన్నాయి.
సెల్ ఫోన్లకు ఛార్జింగ్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు పెట్టుకొని తీరాలి అనుకుంటున్నప్పుడు ఛార్జర్ అనే ఒక వస్తువు ఉంది. దీనిని కలిపేటటువంటి సాధనము అక్కడ పవర్ కనెక్టివిటీ, పవర్తో కలిసి ఉండటం. ఆ శక్తితోని కలిసి ఉండే, పవర్ అంటే శక్తి అనుకుంటే, శక్తితో కలిస్తే త్రూ ఛార్జర్ అంటే మనసు ద్వారా మనము ఈ ఫోన్ అనే శరీరం లాంటిది మనం శక్తివంతం అవుతాం. ఫోన్ ఏ విధంగానైతే శక్తివంతం అవుతుంటుందో మనము కూడా మనకన్నా ఉన్నత శక్తితోని మనం కలిసి ఉన్నా, లేదా ఆ శక్తి కూడా అసలు దేనితోని కలిసి ఉండనటువంటి స్థితి ఉన్నా మనమంతా కూడా అధికంగా శక్తివంతులం అవుతాం. ఈ శక్తితోని లోకంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. అత్యధికమైన శక్తిని సంపాదించుకున్న తర్వాత చెయ్యలేని పని లేదు. ఆ శక్తి సముపార్జన విధానమే ఈ రోజుల్లో మనం మెడిటేషన్ అనే శబ్దంతో కూడుకున్నటువంటి ధ్యానము. అష్టాంగ యోగాల లోపల చెప్పబడ్డటువంటి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే పదం ఉంటుంది. దానితోనే దానిలోనే కలిసిపోవటం అనేటటువంటిది లయము అవుతుంటే, ఆ సాధన కోసం చేసేటటువంటి మనస్సు అనేటటువంటిది లేకుండా ఉండే ప్రయత్నం ధ్యానం చేస్తున్నాను అంటే మనస్సు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాను అని మాత్రమే అర్థం. అంతకుముందు మనస్సు పరిపరి విధాలుగా పోతున్నటువంటి మనస్సుకు ఏకీకృత రూపం ఏర్పరిచేది జపం అయితే, ఏకీకృత రూపాన్ని కూడా లేకుండా చేసేటటువంటి ప్రయత్నం ధ్యానం అవుతూ ఉంటుంది. రమణ మహర్షి లాంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, 1000 కట్టెల వ్యవహారం అంతా కూడా అక్కడ పెట్టి దాన్ని కాల్చాలి అంటే ఒక కట్టెతోని మంటను అంటించుకొని ఆ కట్టెలన్నీ తగలబెట్టడానికి ఉపయోగపడతాయి. ఇన్ని కట్టెలు తగలబెట్టడానికి ఈ ఒక్క కట్టె అంటే అది జపం అనే అర్థం. ఇన్ని కట్టెలు వెళ్ళిపోవటానికి, వేరు ఆలోచనలు పోవటానికి కోసం అది కూడా ఒక కట్టెని పట్టుకున్నాం. అయితే ఆ కట్టె కూడా దాంట్లోనే పడేస్తే అది కూడా పోతుంది కదా. అట్లా పట్టుకున్నటువంటి ఏ జపం యొక్క కాడ ఉంటుందో దానిని కూడా నెమ్మదిగా విచలితం చేసేసుకుని ఆ భావనకే దూరం కావటం అనేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటామో అది మనకు జప భావనకు సంకేతం అయిపోతూ ఉంటుంది అన్నమాట. జపం కాదు, ధ్యాన భావనకు. జపము నుండి ధ్యాన భావన అనేటటువంటిది మనకు చేసేటటువంటి పూజా విధానంలో చాలా శ్రేష్టమైన పూజా విధానంగా కనపడుతూ ఉంటుంది. పూజాకోటి సమం స్తోత్రం అంటే పూజలు కోటి చేసిన కన్నా ఒక్క స్తోత్రం మేలని. స్తోత్రకోటి సమో జప, స్తోత్రాలు కోటి చేయటం కన్నా జపం చేయటం శ్రేష్టమని. జపకోటి సమం ధ్యానం, కోటి జపాలు చేయటం కన్నా ఒక్క ధ్యానం చేస్తే మంచిదని. ధ్యాన కోటి సమోలయ అనే పదం లయం కావటానికి, ఈ ధ్యానాలు 1000 చేసినా ఒకటే, లయమైపోయిన వాడికి అంటారు. ఇట్లా అనేక రకాలుగా కోటి ప్రయత్నం ఉంటే నేను డైరెక్ట్గానే ధ్యానం చేస్తానండి అంటే ఎవరికి కుదరదు, అది సాధ్యం కాదు. దానికి కొంత జ్ఞానం ఏర్పడాలి, దానికి కొన్ని పరీక్షలను ఎదుర్కోవాలి, ఆ తర్వాత ఈ ధ్యానం వైపు వెళ్తుంటాం. కళ్ళు మూసుకొని మొదటిసారి కూర్చోగానే నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాననే పదం ఉండదు. ఎందుకంటే వ్యక్తికి ఉండేటటువంటి కర్మబంధాల ప్రకారంగా వచ్చే ఆలోచనలు కోకొల్లలుగా ఉంటాయి. నాకు ఏది గుర్తులేదు అనుకుంటున్నప్పుడు, ఏది గుర్తు లేకుండా తాత్కాలికంగా ఉన్నప్పుడు ఆ వితౌట్ నాలెడ్జ్ కనుకుంటే అది అణగబెట్టి ఉంచారు అని అర్థం. అది మళ్ళీ బయటికి లేస్తాయి. అందుకని జ్ఞానభావనతో చేసే పనులు ఏంటంటే పూజ, స్తోత్రం, ఇది ఒక్కొక్కటి చేసుకుంటూ కనుక మనం వచ్చేటట్టయితే ఆ వయస్సును బట్టి, వ్యవహారాన్ని బట్టి, మరి 99 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మనం పూజలోనే కూర్చోవటం అనేది తప్పు. చిన్న వయసు లోపల మనకేమీ అర్థం కానప్పుడు దేవునికి అది తప్పనిసరిగా పెట్టాల్సినటువంటి బొట్టు పెట్టాల్సిందే, వ్యవహారం జరపాల్సిందే, అన్ని రకాల వ్యవహారం చూసుకుంటూ ఉండాల్సిందే. అందుకని తర్వాత రోజుల్లో స్తోత్ర పారాయణం చేసుకుంటూ రావడం, ఆ తర్వాత దాంట్లో నుంచే ఒక నామాన్ని బయటికి తీసుకొని జపం చేసుకుంటూ ఉండటం, ఆ తర్వాత ఆ నామం కూడా అనవసరమైన విషయం లోపల కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అలా కూర్చుంటూ ఉండిపోవటం, మనసును ఎక్కడో దగ్గర కనెక్ట్ అయినా చేయటం, లేదా ఆ కనెక్టివిటీ కూడా లేకుండా ఉండగలగటం. మన హృదయంలోనే కనెక్ట్ చేసుకుంటూ కూర్చోవచ్చు, ఇంకెక్కడైనా చేసుకోవచ్చు. ఇట్లా ఒక ఆధారము అంటూ మొదలుపెట్టేది జపం కనుకైతే నెమ్మదిగా ఆధారము లేకుండా చేసే ప్రయత్నం ధ్యానం. మనసు యొక్క యానాన్ని ఆపేటటువంటిది ధ్యానం. ఇట్లా మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి మరి అని చెప్పేసానంటే, తెలియకుండా అసలు మనస్సు కదా ఆలోచన చేయటం వల్ల కదా మన శక్తి అంతా పాడయ్యేది. మనిషికి 3 రకాలైనటువంటి విధంగా శక్తి పాడయ్యే విధానం ఉంటుంది. అది మనఃకర్మ, వాక్కర్మ, కాయకర్మ అని 3 రకాలు. ఇవి త్రికరణములు అంటారు. ఈ 3 యొక్క పనిముట్టు సాధనాల వల్ల మనిషి యొక్క శక్తి హరిస్తూ ఉంటుంది.
లోక వ్యవహార నిర్వహణ ఈ మూడిటి వల్లనే సాధ్యం. అదేవిధంగా మనిషి యొక్క శక్తి కోల్పోవటం కూడా ఈ మూడిటి వల్లనే అవుతుంది. దీంట్లో కాయకర్మ వాక్కర్మ, కాయకర్మ కన్నా వాక్కర్మ కొంచెం ఎక్కువ శక్తిని కోల్పోయేటట్టయితే వాక్కర్మ కన్నా మనఃకర్మలో ఎక్కువ శక్తి కోల్పోతూ ఉంటాడు. ఆలోచనలు అనేవి అంత తీవ్రంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనఃకర్మ అనేటటువంటి సందర్భాల లోపల ఆ మనస్సు యొక్క కర్మను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ధ్యానం అనేటటువంటిది ఒక ఉత్తమమైనటువంటి సాధనం అవుతూ ఉంటుంది. ఆ సాధనం ప్రకారంగా మనం కృషి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా కొనసాగాలి. అనవసరమైన కర్మల వైపు మన మనస్సు ప్రయోగం చేస్తూ ఉండేటట్టయితే అది అనవసరమైన విషయం ముందుగా తెలిసి దాన్ని పక్కకు పెట్టేసి మనసును కేంద్రీకరించడం కోసం ఎక్కువసేపు మనసును ధ్యానం చేస్తూ కూర్చోబెట్టాలి. అట్లా కూర్చోబెట్టడం ద్వారా ఎప్పుడైతే ఆలోచనలు లేకుండా పోతున్నాయో, మన దగ్గర నుంచి దూరం అవుతూ ఉన్నాయో, అప్పుడు మనకు కావలసినటువంటి ఎదుగుదల అనేది కనపడుతూ ఉంటుంది. సామాజికమైన ఎదుగుదల, అది ఆర్థికమైన ఎదుగుదల, ఇంకేదైనా అవసరాల కోసం ఎదుగుదల అనేటటువంటిది అది మనం నిర్ణయించుకునే విధానం. కానీ ఇవి ముఖ్యం కానే కావు. అసలు ఏమిటి అంటే లక్ష్యం ఏంటి అంటే మనిషి జీవన లక్ష్యము మోక్షము అంటాం. మోక్షం అంటే అక్కడెక్కడో దొరుకుతుంది అనే పదం లేదండి. ఏ అంశములోనూ కూడా అధికంగా మనము అంటుకొని లేకుండా ఉండగలిగేటువంటి విధానమే మోక్షం. ముక్తి, మోక్షం అంటే ముక్తి అనే శబ్దం ఎప్పుడు వాడతారండి? జైల్లో ఉంటే బంధితుడు, జైల్లో నుంచి బయటకు వస్తే విముక్తుడయ్యాడు అంటాం. ముక్తి అక్కడి నుంచి బయటపడిపోవటం. ఈ లోక వ్యవహారాల లోపల మనం బంధితులం అవుతున్నాం. ఈ లోక వ్యవహారం నుంచి బయటపడితే బంధ విముక్తులం అవుతుంది. ఈ బంధ విముక్తులం కావాలి అనుకునేటట్టయితే ఆ బంధనం నుంచి బయటికి రావాలి. బంధనం నుంచి బయటికి రావాలంటే ఆలోచనలు ఉన్నంతసేపు బంధనం నుంచి ఎక్కడ బయటకు వస్తాం? ఆలోచనలకు రూపకల్పన వస్తుంది. మనం కొత్త ఆలోచనలు మళ్ళీ చేస్తుంటాం, మళ్ళీ వాటిని కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇదే పని, మళ్ళీ పునశ్చరణ. అందుకని ఈ తత్వం నుంచి మనం దూరం కావాలంటే చేయాల్సిన పని ఏమిటి? చిత్తశుద్ధి పరిపూర్ణం కావాలంటే చేసే పని ఏమిటి అంటే ఈ ఒక వరుసలో చేసే ఉన్నతమైన కార్యక్రమం. మొదలుపెట్టగానే ధ్యానం చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి కాలక్రమం లోపల చేసుకుంటూ ఏ ఆలోచన మనలోకి చేరకుండా విజ్ఞానముతో దూరం చేసుకోవాలి. జ్ఞానముతో అన్నాను. బలవంతంగా ఆపి చేసేటువంటి ప్రయత్నం అనేటటువంటిది సందర్భవశాత్తు మళ్ళీ ఎప్పుడో ఒకసారి చుక్క నీళ్లు పడగానే మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది. ఆ భావన కాకుండా పరిపూర్ణమైన ప్రశాంతతలో ఉండాలి అనుకున్నప్పుడు ఈ శక్తి అందరికీ వినియోగపడే శక్తిగా మారుతుంది. భగవంతుడు ఎప్పుడైనా కానీ లేదా సృష్టి చైతన్యము ఎవరు అధికంగా శుద్ధిగా ఉంటారో ఆ శరీరాన్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటుంది. అధికంగా మలినంగా ఉన్న వాడి దగ్గర మలినమే అధికంగా ఉంది కదా, శరీర శక్తి చాలా కొంచెం ఉంటుంది. కిలో శక్తి కనుక మన శరీరంలో ఉందనుకునేటట్టయితే, మొత్తం ఉండాల్సిన అవసరం ఉండేటట్టయితే మలినమే దాదాపుగా 900 గ్రాములు కనుక ఉందనుకోండి, శక్తి 100 గ్రాములే. ఆ 100 గ్రాములతో ఇంత పెద్ద శరీరాన్ని నిర్వహించడం చాలా కష్టం. మలినమాలు నిండిపోతాయి. అందుకనే మలిన రాహిత్య స్థితికి మనిషి ఎదగాలి. మలిన రాహిత్య స్థితికి అది ఎదగాలి అనుకునేటట్టయితే మన మనస్సును మనం నియంత్రణలో పెట్టాలి. ఆ మనస్సును నియంత్రణలో పెట్టడం అంటే మనస్సు పని చేయకుండా చేయటం. అంటే ఏ వస్తువు దర్శించినా ఎప్పుడు ఇదేంది చూసినప్పటికీ కూడా దాని మీద మమకారము లేదు, ఇష్టము లేదు, వ్యతిరేకత కూడా లేదు. ఆహా బాగుంది, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అని ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది. చూసింది బాగుంది అనుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది బాగుందని దానికి అటాచ్డ్గా కానీ, ఇది బాగాలేదని దాని వ్యతిరేకంగా కానీ, ఈ రెండు పనులు ఎప్పుడైతే చేస్తున్నామో దాని ఎడల నీకేదో ఆసక్తో ద్వేషం ఉంది అని అర్థం. అందుకని దానితో నీకు సంగమం ఏర్పడుతుంది. ఆ సంగమం ఏర్పడేటట్టయితే నీకులో మార్పులు మొదలవుతాయి. సంగాత్ సంజాయితే కామః, దానివల్ల కోరిక వస్తుంది. కామాత్ క్రోధోభిజాయితే, తీరని కోరిక వల్ల కోపం వస్తుంది. క్రోధాద్భవంతి సమ్మోహ, అది లేకుంటే నేను బతకలేని పరిస్థితికి వస్తుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, అదే ఆలోచించుకుంటూ పోయేటట్టయితే నీ ఆలోచన ఇతర విషయాలన్నీ కూడా ఆలోచించడం మర్చిపోతాం, స్మృతి పోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, విశ్లేషించే శక్తి కోల్పోతాయి. అటువంటి వాడు బుద్ధినాశాత్ ప్రణశ్యతి, వాడు నాశనం అయిపోతాడు. మరి ఇప్పుడు ధ్యానం వల్ల ప్రయోజనం ఏమిటాయి అంటే ఇవన్నీ ఏవి ఉండవు. అన్నిట్లోనూ మనం ఉంటాం, అన్ని పనులు జరుగుతుంటాయి, ఏది మనది కాదు, అన్నీ మనవే అనుకునే పరిస్థితి. అటువంటి స్థితి రావాలని కోరుకుంటూ ఉండటం అనమాట. ఇట్లా ధ్యానంతో కూడుకుని ఆలోచన రహితమైనటువంటి ఒకానొక స్థితి ఏర్పడితే, పూర్తి స్థాయిలో అట్లా ఏర్పడితే దాన్ని లయము అనే శబ్దంతో వాడతారు. అంటే మనం లయం అయిపోయాం. ఏది లయం అయిపోయింది అంటే నీ ఆలోచనలు లేవు.
నీ మనసు లేదు, ఓన్లీ మిగిలింది ఒకటే శక్తి. ఇదే అద్వైత సిద్ధాంతం. ఈ దేహం దేవాలయం కనుక అయ్యేటట్టయితే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. నీ అజ్ఞానాన్ని వదిలించుకునే ప్రయత్నంలో కనుక నువ్వు ఉండేటట్టయితే త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఇప్పుడు చేసే ప్రయత్నాలన్నీ పూజ, స్తోత్రం, జపం, ధ్యానం ఇవన్నీ కూడా మనకు ఉండేటటువంటి అనవసరమైన జ్ఞానాలను వదిలించుకునే ప్రయత్నం. ఈ పనే కనుక చేసేటట్టయితే త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సహా అహం భావేన పూజేతు. అతడు నేను ఒకటే అనే భావన ఎప్పుడైతే వస్తుందో ఆ భావన అంటూ ఒకటి వచ్చేది ఏం లేదు, అదే ఉంటుంది అంతే. దాని పేరు లయము అంటారు. ఆ లయము ఎప్పుడైతే ఉంటుందో లయస్థితితో కూడుకున్నటువంటి దేహం ఉంటే అది ఆలయము అవుతుంది. ఆ స్థితికి ఏర్పడాలి. ఆ ఏర్పడే విధానానికి ధ్యానము అనేటటువంటిది ఫైనల్గా పరాకాష్ఠగా పనిచేస్తుంది. ఆ తర్వాత చేరేటటువంటిది ఆలయ స్థితి అవుతుంది. నేను ధ్యానం బాగానే చేస్తూ ఉంటాను, కళ్ళు మూసుకొని కూర్చుంటాను, కానీ నా ఆలోచనలు లాగవు అనుకుంటున్నప్పుడు జపం చేయండి. ఇంకా ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటే స్తోత్ర పారాయణం చేయండి. ఇంకా ఆలోచనలు బాగా వస్తున్నాయంటే ఒక విగ్రహం ఎదురుగా పెట్టుకుంటే దాని పూజ, పునస్కారం, వ్యవహారం, దాని చుట్టూ పూజలు, దానికోసం ప్రయత్నాలు మొదలుపెట్టండి. పూజలు మొదలుపెట్టేసి పూలు కోసుకొని రావడానికి కొంత సమయము, ఆ తర్వాత దానికి అగరబత్తులు, దీపాలు, ధూపాలు అవన్నీ పెట్టుకుంటూ నైవేద్యాలు వండుకుంటూ పరిపూర్ణంగా దాని చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తూ ఉండేటట్టయితే మనసు దానికోసం పని చెప్తూ ఉంటుంది. అట్లా మనం పెంచుకుంటూ పోతున్నా కొద్దీ నెమ్మదిగా వీటిని తగ్గించుకుంటూ ఇతర విషయాలు చేసుకుంటూ ఉండొచ్చు. అయినా నా మనసు వినట్లేదంటే వెనక్కి వచ్చైనా సరే మళ్ళీ మనసును బలవంతంగానైనా ఎక్కువసేపు భగవంతునితో లేదా శక్తితో కలిసి ఉండే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రయత్నాలు చేయకుండా ఉండేటట్టయితే ధ్యానానికి ఒక సక్రమమైనటువంటి సాధనం ఉండదు. లేకపోయేటట్టయితే నేను ఈ లోకానికి వచ్చిన సందర్భం లోపల ఎన్నో పూర్వకర్మల యొక్క పుణ్యాల వల్ల వచ్చినటువంటి వాడిని. ఈ పుణ్యాల వల్ల ఈ లోకానికి వచ్చిన వాడికి ఇంతకన్నా గొప్ప పనులు చేసేటటువంటి అవకాశం కలగాలి తప్ప ఏదోలే చేసేస్తున్నానని చెప్పేసి బలహీనపడేంత అవకాశం ఉండకూడదు. అందుకని నా శక్తిని మరింతగా ఉద్ధృతిగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలనుకునేటట్టయితే మనస్సు పని చేస్తున్నంత కాలము, మనస్సు ఎంత పర్సంటేజ్ పనిచేస్తున్నంత కాలము అంతగా మనసు పరిపూర్ణంగా కింద పడిపోతూనే ఉంటాడు. ఇందాకే మనం చెప్పుకుంటున్నట్టుగా శరీరం లోపల ఉండేటటువంటి ఒక కిలో పుణ్యం కనుక అనుకునేటట్టయితే, కిలో శక్తి కనుక అనుకునేటట్టయితే ఆత్మన్నా, శక్తి అన్నా, చైతన్యమన్నా ఇవన్నిటికీ ఒకే అర్థం. జ్ఞానము, ఈ శబ్దాలన్నిటికీ కూడా ఒక పరాకాష్ఠలో ఒకటే అర్థంలో ఉంటాయి. ఈ శక్తులన్నీ కూడా శరీరంలో కనుక ఉండేటట్టయితే మనలో కేవలం 50 గ్రాములు 100 గ్రాములు ప్రాణం మాత్రమే ఉందనుకోండి శక్తిగా, ఈ శరీర నిర్వహణ చాలా కష్టం. అదే 200, 300, 400, 500 పెంచుకుంటూ పోతూ ఈ శరీరంలో ఆ కణకణాన్ని శుద్ధి చేసుకుంటూ అక్కడంతా కూడా చైతన్యాన్ని నింపుకుంటూ కనుక పోయి మనస్సు అనేటటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది లేకుండా డైరెక్ట్గా చైతన్యముకు డైరెక్ట్గా లింక్ కనుక ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం జరిగితే మాత్రం ఈ శరీరము 10 మందికి పూజనీయమైన వస్తువుగా మారిపోతుంటుంది. ఇప్పటి వరకు మనం పూజనీయులుగా మనం భావన చేసేటటువంటి పెద్దలు ఎంతో మంది ఉన్నారు మనకు. వారందరి మార్గదర్శనమే ఈ జీవితం. ఈ మాటలు కనుక అనుకునేటట్టయితే ఆ పూజనీయమైన వ్యక్తులందరూ కూడా చేసినటువంటిది ఈ ధ్యాన భావనే. నిరంతరము మొట్టమొదలు ఒక ఆధారం పెట్టుకొని ఆధారాన్ని అనుసరించి వెళ్ళారు కొంతకాలం పాటు. ఆ తర్వాత వారే ఆధారంగా మారారు లోకానికి అందరికి కూడా. ఎందరో మహర్షులు మనకున్నారు. వాటికి వారు ఆధారంగా మారాలి అనుకుంటున్నప్పుడు ఒక ఆధారాన్ని అలవాటు చేసుకుంటారు. కాలక్రమం లోపల ఆ ఆధారంగా వీరు మారి ఆ ఋషి పుంగవులు, ముని పుంగవులే మనకు ఆధారమై వారు జపస్థాయికి చేరుతూ ఉంటుంటారు. అటువంటి జపస్థాయికి మనము చేరాలి. కాబట్టి ఈ లోక విముక్తి అనేటటువంటిది ఏర్పడాలి. లోక విముక్తి కోసం మనకు ఈ మార్గాలన్నీ మనకున్నాయి. ఈ మార్గాల లోపల ధ్యానము అత్యంత కేంద్రకమైనది, కీలకమైనటువంటిది. ఆ మార్గంలో మనం వెళ్తే తప్ప లయమయ్యే అవకాశం లేదు. లయమయ్యే విధానానికి కేవలం అట్లా లయమైపోయానండి అని చెప్పేసి అనుకుంటే కుదరదండి. తప్పనిసరిగా ఇటువంటి అంశాలకు జ్ఞానమే ప్రధానం. ఇంతవరకు చెప్పినటువంటి అనేక రకాల అంశాల లోపల మనకు పెద్దలైనటువంటి ఏ శంకరాచార్యుల వారో, ఏ ఇతరమైనటువంటి దేవతలో, ఇతరమైన ఋషులు చెప్పినటువంటి పదాలన్నీ ఏంటంటే, నాయన ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే కర్మల వల్ల వస్తున్నాయి. కర్మలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసానంటే అజ్ఞాన నాయన అంటారు, అవిద్య నాయన అంటారు. అవిద్య, అజ్ఞానము అనేటటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకునేటట్టయితే అసలు జ్ఞానం ఏంటో మనకు తెలుస్తుంది. ఆ వైపు వెళ్ళకపోయేటట్టయితే ఇవన్నీ రావు. కాబట్టి అవిద్య తగ్గాలి, అజ్ఞానము తగ్గాలి.
అజ్ఞానము అవిద్య తగ్గేటట్టయితేనే అంటే ఇవి తగ్గిపోతే వచ్చే దాని పేరే జ్ఞానం. జ్ఞానం అంటూ కొత్తగా ఉండేది ఏముండదు. జ్ఞానం అన్నిటి సృష్టి శక్తికి సంబంధించిన సమస్త విషయాల పరిజ్ఞానం మనలో ఉంది. కానీ మనం తాత్కాలికంగా ఇన్ని అంశాలు నేర్చుకొని ఇవే నావి అనుకుంటూ మనము లిమిటెడ్ అయ్యాం, పరిమితం అయ్యాం. ఈ పరిమితుల నుంచి అపరిమితం వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం. ఎప్పుడైతే అజ్ఞాన భావనలన్నీ తొలగుతూ పోతున్నాయో అదే జ్ఞానం. అజ్ఞాన భావన తొలగకుండా ఉండేటటువంటి వ్యవహారం, అవిద్యలో ఉండేటువంటి వ్యవహారం ఎంతసేపు ఉంటుందో అది కర్మే. కాబట్టి చేసే పనికి సంబంధించిన విషయంలో వీటి మీదనే దృష్టి సారించుకుంటూ కనుక వెళ్ళిపోయేటట్టయితే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అందుకని జ్ఞానముతో కూడుకొని ధ్యానము చేయాలి. అందుకే దానికి చేయాలంటే ఏం చేయాలంటే అభ్యాసము, వైరాగ్యం అని 2 శబ్దాలు వాడుతూ ఉంటుంది భగవద్గీత. అభ్యాసం అంటే తీవ్రంగా చేసే ప్రయత్నం అంటాం. వైరాగ్యం అంటే తెలుసుకొని వదిలిపెట్టే ప్రయత్నం. విరాగత్వం కావాలి. ఈ విరాగత్వం ఏర్పడాలంటే దీనికి ప్రాక్టీస్ కూడా కావాలి. ఇది వదులుతూ దీనికి ప్రాక్టీస్ పెంచాలి. అంటే చెడ్డను తీసేసుకుంటూ మంచిని పెంచుకుంటూ ఉండేటువంటి ప్రయత్నం ఒకటి సాగటం పేరే ఈ ధ్యాన మార్గము అని అర్థం. కేవలం మనకి ఇప్పుడు ధ్యాన మార్గం అంటే కాసేపు కళ్ళు మూసుకోండి, ఏది ఆలోచించకుండా ఉండండి, శ్వాస మీద దృష్టి పెట్టండి అనుకుంటే ఆ గంట సేపు అరగంట సేపు మన ప్రయత్నం కొనసాగుతున్నాయి. దీనికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి, అనేక రకాల ప్రక్రియలు పెద్దవాళ్ళందరూ చేయిస్తున్నారు. ఎవరి లైన్ ఆఫ్ థాట్ వాళ్ళది. అయినప్పటికీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి ధర్మం ఏంటంటే మనలో పరిణితమైనటువంటి భావాలు రానప్పుడు మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని నాకు ఆలోచనలు వస్తున్నాయి, ఇంకా తీవ్రంగా పెరుగుతుంది అనుకుంటున్నప్పుడు నేను వెనక దానికి వెళ్ళాలి. మళ్ళీ దాని ద్వారా నన్ను నేను మార్చుకొని మళ్ళీ ముందరికి వెళ్ళాలి. ఇట్లా ధ్యాన లయ భావాలు నేను పొందాలి అనుకునేటట్టయితే ఖచ్చితంగా నాకుండేటటువంటి శక్తిని పెంచుకుంటూ పోవటమే, నా ప్రాక్టీస్ పెంచుకుంటూ పోవటమే. దీని పేరే అభ్యాసము. వైరాగ్యం వల్ల కలిగేటువంటి వదిలిపెట్టేయటం. రాగద్వేషాదులు ఉన్నంతసేపు మనకు లోపంలో ఈ వైరాగ్యం ఏర్పడదు. కాబట్టి వైరాగ్యము ఏర్పరచుకుంటూనే తన అభ్యాసం పెంచుకుంటూ పోయేటట్టయితే ఈ అభ్యాస విధానమే ధ్యానం. కాబట్టి ఆ ధ్యానం ద్వారా మనసుని ఏకీకృతం చేస్తూ ప్రయత్నిస్తే దాని ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు ఆశించకండి. ప్రయోజనం దానంతలది. ఎప్పుడెప్పుడో కోరుకున్న కోరికలు ఉంటే వస్తుంటాయి, రాకుంటే రాకపోయినాయి. కానీ దేన్ని చూసినా, దేన్ని విన్నా, దేన్ని కన్నా, దేన్ని వ్యవహారంలో ఉన్నా మనకు మనసు స్పందన లేనటువంటి ఒకానొక ఉత్తమ స్థితికి వెళ్ళటం అనేటటువంటిది మనకు ధ్యానం యొక్క లక్ష్యం. కాబట్టి ఆ మార్గంలోకి మనం వెళ్ళాలి. ఆ మార్గగాములందరికైతే ప్రపంచంలోకి వచ్చినందుకు ప్రశాంత చిత్తంతో మళ్ళీ మన సొంత ఊరికి వెళ్ళేటటువంటి అవకాశం వస్తుంది. ఆ మార్గంలో మనం అందరం ప్రయాణం చేసి లయాత్మక సిద్ధిని, జ్ఞానాత్మక సిద్ధిని, ధ్యానాత్మక సిద్ధిని పెంపొందించుకుందాం గాక. స్వస్తి. సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.